హలో, నేను మీ విద్య పెద్దిరెడ్డి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం లేదండి, నా పేరు మర్చిపోయారేమో అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు కొన్ని కూరగాయలు వచ్చినాయి, కోసుకుందాం రండి. లేతగానే ఉన్నాయి. పొడుగ్గా అయిపోయి ముదిరిపోయినాయేమో అనుకున్నాను, కానీ లేతగానే. ఇక్కడ కూడా కొన్ని బెండకాయలు ఉన్నాయి, కోసుకుందాం. మన వంకాయలు కూడా ఎగ్ బ్రింజల్స్ కూడా కొన్ని వచ్చినాయి, కోసుకొచ్చింది. ఇది అవ్వలేదు కదా, ఇంకా చిన్నగా వదిలేద్దాం. మల్బెర్రీస్ కూడా అవుతున్నాయి, ఈ కాయలన్నీ అవుతున్నాయి. ఇక్కడ 2 కాయలు అయినట్టున్నాయి, కోసేద్దామా? కొద్ది బ్లాక్ వచ్చేదాకా ఉంచి కోద్దాం. ఇవన్నీ ఒకేసారి అవుతాయి అనుకున్నాం. కొంచెం గోంగూర కూడా అయిందండి, కోసుకోవచ్చు. పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుందండి, లేతగా ఉంది గోంగూర. ఎప్పటికప్పుడు ఇలాగా కోసుకుంటుంటే ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు కోసుకుని వండుకుంటాం. ఆర్గానిక్గా పండించింది మనకి ఎంతో హెల్తీ కదండి. కొంచెం కరివేపాకు కోసుకుందామండి. దీన్ని ప్రూనింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. మనకి బియ్యం కడిగిన కుడితి వాటర్ ఉంటుంది కదండి, అది ఎక్కువగా పోసుకుంటే మనకి బాగా వస్తుంది. చూడండి, ఇదివరకు ఇంత చెట్టు ఉండేది కదా, చిన్న మొక్కగా ఉండేది. ప్రూనింగ్ చేశాక చూడండి ఎన్ని చిగుళ్ళు వచ్చి కనిపిస్తున్నాయండి. అప్పుడు హెల్తీగా వస్తుందండి కరివేపాకు చెట్టు. ఎక్కువ మనం బియ్యం కడుక్కున్న వాటర్ పోసుకుంటే బాగా ఎంత ఫ్రెష్గా, స్మెల్ కూడా భలే ఉందండి. బీరకాయ ఇది ఏమన్నా బీరకాయలు ఉన్నాయని చూద్దాం. అవుతున్నాయండి, ఇంకా అవలా, పిందుల్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పాకుతుంది కొంచెం కొంచెంగా. ఇక్కడ ఒక కాయ అయింది, చూసుకోపోతేనండి వెంటనే ముదిరిపోతున్నాయి. అందుకే కొంచెం లేతగా ఉండగానే కోసేసుకుంటున్నాను. అన్నీ ఇప్పుడే పిందులు వస్తున్నాయి అన్నమాట, ఇప్పుడే స్టార్ట్ అయింది కాపు. వాటర్ యాపిల్స్ ఇలా రాలిపోతున్నాయండి. కొంతమంది ఏమో చెట్టుకి వాటర్ ఎక్కువ పెట్టండి అన్నారు, కొంతమంది ఏమో అసలు వాటర్ పెట్టకండి అన్నారు. మీకు ఏమన్నా ఐడియా తెలిస్తే దీనికోసం నాకు కామెంట్ చేయండి. వాటర్ ఎక్కువ పెట్టాను, దానివల్ల రాలిందా లేకపోతే మానేసాను, 2 డేస్ నుంచి మానేసాను. ఏమవుతుందో చూడాలి. చాలా కాయ అయితే రాలిపోతుంది. ప్రతి సంవత్సరం బకెట్లు వచ్చేవండి కాయలు. అవి బాగుండే, సైజు కూడా పెరిగేది. ఈ సంవత్సరం ఎందుకు ఎండలు ఎక్కువ మలన్నో లేకపోతే ఏంటో తెలీదు, వాటర్ కూడా సరిగ్గా ఎక్కువ పెట్టడం వల్ల కూడా రాలిపోతాయని కొంతమంది చెప్తున్నారు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి నాకు. ఇది అరటి చెట్టు అండి, చక్కెరకేళి. నాకు ఒక ఫ్రెండ్ ఇస్తే తెచ్చుకుని నాటుకున్నాను. యాక్చువల్గా అయితే మనం ఈ మొక్క గెల వేసేసరికి చుట్టూరు ఏదో ఒక పిలక వస్తుంది, దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇది ఇంకా గెల వేయలేదు, దీన్ని ఈ లోపు ఇది వచ్చేసింది. తీసేద్దామా అని లోపు సర్లే, ఇది కూడా చాలా పెద్ద చెట్టు అయిపోయిందని చెప్పి ఉంచేసాను. ఇది గెల ఎప్పుడు వేస్తుందా అని ఎదురు చూస్తున్నాను. చిట్టు బీరకాయ ఒకటి వచ్చిందండి. ఏం లేదు, 2 రోజులకు ఒకసారి కాయలు వస్తుంటే 4-5 కాయలు అవి కోసేస్తున్నాను. అందుకే ఒకేసారి కోద్దాం అనుకుంటే ముదిరిపోతున్నాయి. అందుకని ఇది అలా ఒకటి సింగిల్గా వస్తున్నాయి. అలా తీసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుంటే బాగుంటాయి. ఒకేసారి వండుదాం అనుకుంటే అన్నీ ముదిరిపోతున్నాయండి. కొన్ని బెండకాయలు అండి, బెండకాయలు కొన్ని ఏంటి 1 కిలో వచ్చి ఉంటాయి. ఎగ్ బ్రింజల్స్ కొన్ని వచ్చినాయి, బీరకాయలు 3 వచ్చినాయి. కొంచెం కరివేపాకు కోసుకున్నాను, కొంచెం గోంగూర. మనం కొంచెం కూరగాయలు పండించడానికి ఎంత కష్టపడుతున్నామంటే రైతులు ఎంత కష్టపడి ఉంటారో అర్థమవుతుందండి.